హిందీ వివాదం అంశంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితో పలికారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండంటే స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం పవన్ పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి జనసేన నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ గాలిబ్, నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి జనసేన ఏమైనా స్పందించారు ఈ అంశంపై? నిన్న జనసేన ఆవిర్భావ సభలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక్కొక్కటిగా రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రధానంగా హిందీ భాష, దాంతో పాటు దక్షిణాది అట్లాగే ఉత్తరాది అనే అంశాలకు సంబంధించి చాలా సుదీర్ఘంగా పవన్ నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న ప్రకాష్ రాజ్ గతంలో కూడా సనాతన ధర్మానికి సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా హిందీ భాషకు సంబంధించి, అందులోనూ తమిళనాడు రాష్ట్రంలోని హిందీ భాషపై ఇటీవల వివాదం రాజుకుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తనపైన రుద్దుతుందంటూ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పార్టీలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న తరుణంలోని తాజాగా పవన్ చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. హిందీ భాషను రుద్దకండి అంటే ఇంకో భాషను ద్వేషించడం కాదనేది మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేయడం జరిగింది. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అంటే మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా హిందీని ఎవరు ద్వేషించడం లేదంటూ కూడా పవన్ కి ఎవరైనా చెప్పండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదిక కూడా పవన్ ఉద్దేశిస్తూ పోస్ట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని ఒకసారి మనం ప్రకాష్ రాజ్ కామెంట్స్ ను ఒకసారి పరిశీలిస్తే కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అయితే హిందీ భాషను తమకు రుద్దకండి అని చెప్తున్నాం తప్పితే తాము హిందీకు వ్యతిరేకించడం కాదంటూ కూడా ప్రకాష్ రాజ్ ఉద్దేశంగా మనకి అర్థమవుతుంది. ఇంకా దాంతో పాటు హిందీ భాషను మా మీద రుద్దకండి అంటే మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అనేది మాత్రం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ గానే మనం భావించాలి. ఎందుకంటే గతంలో సనాతన ధర్మాన్ని అంశాలకు సంబంధించి పవన్ మాట్లాడే సమయంలో కూడా దాన్ని కొంత వ్యతిరేకిస్తూ ప్రకాష్ రాజ్ గత కొన్ని రోజుల్లో కూడా ఇందుకు సంబంధించిన ట్వీట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కి కౌంటర్ గా జనసైనికులు పవన్ అభిమానులు కూడా మాట్లాడారు. అయితే తాజాగా పవన్ చేసిన హిందీ భాషకు సంబంధించిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా ఇప్పటికే రియాక్షన్లు ప్రారంభమై జాతీయ మీడియాలు కూడా వీటిని పూర్తిగా టెలికాస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వెనువెంటనే స్పందిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హిందీ భాష మీద మమ్మల్ని రుద్దకండి అంటూనే మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటమే తప్పత ఇందులోని ఎక్కడా దూషించడం లేదు అంటూ కూడా పవన్ కౌంటర్ గా ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదిక్ గా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు జనసైనికులతో పాటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ సభలోని పవన్ చేసిన హిందీ భాషకు సంబంధించిన కామెంట్స్ పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని తొలి రియాక్షన్ గా మనం ప్రకాష్ రాజ్ చూడొచ్చు. ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలపై, ఈ పోస్టులపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది. దేవి, ఎస్ గాలిబ్, అయితే మరి హిందీ వివాదంపై డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై సిపిఎం నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు కూడా కలగజేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మరి ఈ అంశం ఎటు దారి తీయబోతుంది? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా స్పందించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా స్పందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాసరావు కూడా స్పందించడం జరిగింది. భాషా వివాదాన్ని మన మీద రుద్దకూడదు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు
స్పందించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది భాష సంబంధించిన పార్టీగా స్పందించింది. దాంతో పాటు జాతీయ పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం హిందీ భాషకు సంబంధించి రాష్ట్రాల మీద రుద్దాలని చూస్తే ఇప్పటి వరకు ఆప్షన్ ఉంది. కేంద్రం చెప్పినట్లుగా చేస్తే ఆప్షన్ ఉండేది మాత్రం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తే ఎన్టీఆర్ ఆశయాలను కాల రాసినట్లే అనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి చూసినట్టయితే పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం మాత్రం రాజకీయ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రకాష్ రాజే కాదు, సిపిఎం సంబంధించిన కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఒకవేళ పవన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు స్పందిస్తే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆశయాలు పూర్తిగా కాలరాసినట్టే అవుతున్నది మాత్రం ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసినట్టయితే పవన్ చేసిన హిందీ భాష, దాంతో పాటు దక్షిణాది రాష్ట్రాలు అట్లాగే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన జరుగుతున్న విభేదాలకు సంబంధించిన వ్యాఖ్యలు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంపై రుద్దుతున్న లాంటి ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలోని తీవ్ర స్థాయిలోనే వివాదం నెలకొన్న నేపథ్యంలోని తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింతగా రాజకీయంగా వేడి రాచుకున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇందాక చెప్పినట్లుగా ప్రకాష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తే కొద్దిసేపటి క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసరావు కూడా స్పందించి చంద్రబాబు దీన్ని సమర్థిస్తారా లేదా అనేది కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యంలోని మరిన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా స్పందన వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలోని ప్రధానంగా తమిళనాడుకు సంబంధించిన పార్టీలు ఏ విధంగా స్పందించబోతున్నాయి అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా పవన్ ఆవిర్భావ వేదికల్లో చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ మాత్రం మొదలైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దేవి. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.